హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీఎస్పీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇంతకుముందే రావడం జరిగిందండి. అది వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన సెలక్షన్ లిస్ట్, అలా అంటే ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్ అయితే ఇక్కడ లిస్ట్ అయితే రావడం జరిగింది హాల్ టికెట్స్ వైజ్గా. ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి అక్కడ మీరు వస్తే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, లేదా మీ హాల్ టికెట్ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి అక్కడైతే. ఫ్రెండ్స్, మనం టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇన్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా మనం ఒకసారి దానికి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా చెప్తానండి. నేను ఒకసారి ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే. ఫ్రెండ్స్, ఇక్కడ నెట్వర్క్ కొంచెం స్లోలో ఉంది, అందువల్ల డౌన్లోడింగ్కి అయితే కొంచెం లేట్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, ఒకసారి చూపిస్తాను మీకు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 21/2022 రోజున వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి రిజల్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే రిజల్ట్ నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి. ఆన్ ద బేసిక్ ఆఫ్ సిపిఆర్టీ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 19/5/2023 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ రోజున ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ద పోస్ట్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ద candidates who are called for the verification of certificates have to produce the following certificates అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక మనం క్లియర్గా చూసుకున్నట్టయితే వీటికి సంబంధించి ఎప్పుడు సబ్మిట్ చేయాలని అంటే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి. డేటెడ్ ఆన్ 8/12/2022 రోజున వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇక షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 20/2/2024 ఫ్రమ్ 10:30 PM అంటే AM మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి హైదరాబాద్కు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక ఏమేమి తీసుకెళ్లాలంటే సర్టిఫికేట్స్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఎనీ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఈ 12 సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ది కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది. నేను లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఒకసారి అక్కడ చెక్ లిస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అండి, అది బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, లేదా కలర్ అయినా పర్లేదు, ఏం కాదు. హాల్ టికెట్ కూడా అంతే అండి, బ్లాక్ అండ్ ఉన్న పర్లేదు, వైట్ అంటే కలర్ జిరాక్స్ ఉన్నా సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మేము ప్రకారం ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అలాగే స్కూల్ సర్టిఫికేట్ 1st to 10th క్లాస్. కొంతమంది క్యాండిడేట్స్కి స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండవండి. వాళ్ళు ఏం చేయాలంటే మీ యొక్క కన్సల్ట్ ఎంఆర్ఓ గారిని అయితే కన్సల్ట్ అయ్యి వారికి సంబంధించి రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకొని ఒక స్టాంప్ ఇస్తారండి, స్టాంపు తీసుకొని వచ్చినా సరిపోతుంది. ఇక ప్రొవిజనల్ ఆర్ కాన్వకేషన్ సర్టిఫికేట్ సంబంధించి గురుకులకు సంబంధించి అయితే కాన్వకేషన్ సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదండి. బట్ ఇక టీఎస్పీఎస్సీకి అయితే అంటే వాళ్ళు అడుగుతారా అంటే నాకు కూడా క్లారిటీ లేదు. బట్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన యూనివర్సిటీ కాబట్టి అంటే గ్రాడ్యుయేషన్ కాబట్టి ఖచ్చితంగా ప్రొవిజనల్ అడుగుతారని అయితే అనుకుంటున్నా. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా ప్రొవిజనల్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, లేటెస్ట్ అయినా పర్లేదు, ఓల్డ్ ఉన్నా సరిపోతుంది. బట్ అక్కడ క్లియర్గా మీ యొక్క క్యాస్ట్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. అలాగే నాన్ క్రిమీ లెవెల్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. యాజ్ పర్ 18/12/2015కి సంబంధించి GOMS నెంబర్ 20 ప్రకారం ఇక్కడ క్లియర్గా ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ హోస్టెడ్ ఆన్ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా మీరు సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. NOC సర్టిఫికేట్ అండి. అలాగే 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్తో ఒక 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ ఉంటాయి.
నేను అది కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అసిస్టేషన్ ఫామ్ పైన మీ యొక్క గెజిటెడ్ అంటే మీ దగ్గరలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్తో సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ కొంచెం ఇంకా తెలుసు కదా మీకు. On further verification, it is found that the candidate is not eligible with the reference to the particulars in the application form సంబంధించి చెక్ లిస్ట్ క్యాండిడేట్స్ అండ్ రిజల్ట్ సచ్ యాజ్ క్యాండిడేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ అండి. ఇక్కడ టోటల్గా 36 క్యాండిడేట్స్ అనేది ఇక్కడ తీయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదండి, బట్ టీఎస్పీఎస్ అయితే ఖచ్చితంగా 1:2 రేషియో అయితే ఉంటుంది ఖచ్చితంగా. దాని ప్రకారమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన రిజల్ట్ నోటిఫికేషన్ యాజ్ పర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొంచెం నాయిస్ని అయితే అవాయిడ్ చేయండి.